गणाधिपतये नमः। ओम श्री गुरुभ्यो नमः। वाणी पुस्तकपाणि हंसगमना वाग्भूषिणी शारदा वीणावादन चातुरी स्मितमुखी विद्वन्महामण्डल माणिक्यारुणपाद पद्मयुगल మందారహారోజ్వల జ్ఞానాంబులందయ చేయవే భగవతి సత్కీర్తి పెంపొందగా. శ్రీమాత్రే నమః. మరికొన్ని రోజులలో మనం దసరా అంటే శరన్నవరాత్రులు అనే ఉత్సవములు జరుపుకోబోతున్నాం కదా. ఆ తరువాత దీపావళి పండుగ, ఇలా హిందువులందరూ ఎన్నో ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే మనమందరము తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ వేడుకలన్నీ కేవలం విందు మరియు ఉల్లాసానికి సంబంధించిన సంబురాలు మాత్రమేనా, లేదా వీటి యందు జాతీయ మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమైనా ఉన్నదా, లేదా విగ్రహారాధనలో బంగారు లోహము చే తయారు చేయబడిన దేవీమూర్తియే ఆదర్శమా అని మనలో మనం ప్రశ్నించుకుంటే, మతపరమైన మరియు ఆధ్యాత్మిక ఔన్నత్యము యొక్క అంతర్గత ప్రకాశంతో బాహ్య సంఘటనలను కలుపుతూ మానవునికి సాఫల్యం కలిగేలా ప్రతి వేడుకలను కూడా మన పూర్వీకులు రూపొందించారు అని చెప్పడంలో అతిశయోక్తే లేదు. అందులో భాగంగానే ఈ దసరా నవరాత్రి పండుగను మన పూర్వీకులు 3 భాగాలుగా విభజించారు. మొదట 3 రాత్రులను విజయదేవత అయిన దుర్గా ఆరాధన కొరకు, రెండవ 3 రాత్రులను భక్తి సంపదలను ఇచ్చే అదృష్ట దేవత అయిన మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కొరకు, మూడవ 3 రాత్రులను జ్ఞానము మరియు శక్తినిచ్చే జ్ఞానదేవత అయిన శ్రీ మహాసరస్వతి ఆరాధనకు కేటాయించబడినది. అయితే ఇచ్చట విజయము, సంపద, జ్ఞానము అనేవి అత్యంత ప్రశంసనీయమైన లక్షణములు. ఇవి పరస్పరము ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని కానీ, కలిసి ఉంటాయని కానీ, లేదా ప్రతి దానిని వేరువేరుగా చూడవలసి ఉంటుందని కానీ చెప్పడం అసాధ్యమైన విషయం. ఎందుకంటే పై 3 విశ్వంలోని బాహ్యశక్తిచే ఎల్లప్పుడూ కలిసే ఉంటాయని, అదే పరాశక్తి అని, ఆ రూపమే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి యొక్క కలయిక రూపమని గుర్తించాలి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. సంజయుడు భగవద్గీతలోని చివరి శ్లోకమునందు గల ఆదర్శములను లేదా సూత్రములను మిళితం చేస్తూ, ఎక్కడైతే భగవంతుని నియమములను అనుసరిస్తూ విధేయతను కలిగి ధర్మయుద్ధములో పోరాటానికి తన ధనస్సును ప్రయోగిస్తున్న అర్జునుడు మరియు ఆయన ప్రభువైన కృష్ణ పరమాత్ముడు ఉంటారో, అచ్చట ఐక్యత, శ్రేయస్సు, అదృష్టము మరియు విజయము, ధర్మము కనిపిస్తాయి. కనుకనే భగవంతుడు ఏర్పరిచిన చట్టాలకు కట్టుబడి ఉంటూ ధర్మానికి సంబంధించిన విషయములను ముందుకు తీసుకు వెళ్తూ ఉంటే శక్తి మరియు శ్రేయస్సు ఒకదానికొకటి అంటిపెట్టుకొని ఉంటాయని గ్రహించండి అని తెలియజేశాడు. నిజానికి నవరాత్రి ఆరాధనలో ప్రాథమిక భావన ఏమిటంటే, 3 అమ్మలలోని శక్తిని గుర్తించడం, లేదా ఏదైతే దైవికమైన సౌందర్యానికి, ప్రేమకు మరియు ఆనందానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఉందో ఆమెయే శ్రీ లలితాదేవి అని తెలుసుకోవడమే. కాబట్టి ఎవడైతే సన్మార్గంలో ప్రయాణం చేస్తూ ఆనందంతో పరిపూర్ణత పొందుతాడో వాడే స్వర్గపు సౌందర్యాన్ని, ప్రేమను, ఆనందాన్ని చూడగలడని, అదే అతనికి లభించిన అత్యున్నత భాగ్యమని గ్రహించండి. ఇక మన పూర్వపు అంశంలోనికి ప్రవేశిద్దాం. పరశురాముడు తన గురువుగారైన దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం పొందిన పిదప ప్రసన్న మనస్కుడే అంజలి ఘటించి తన గురువుగారితో, గురుదేవ, గురువుగారి అనుగ్రహం లభించచ్చో లోకములో పొందలేనిది ఏది ఉండదు. అంతా
సమస్తము కథలా మలకములు అయినట్లే కదా. దయచేసి మీరు నాకు ఉపాసనా విధానమును, ఉపాసనా ఫలితాన్ని మరియు అసలు ఉపాసించే అధికారం ఎవరికి ఉంటుంది అనే విషయాన్ని సంగ్రహముగా బోధించమని ప్రార్థన చెయ్యగా ప్రసన్నుడైన దత్తాత్రేయ స్వామివారు, ఓ పరశురామ, పూర్వమే సుస్థిరమై ఉన్నది పరమరహస్యమైనది అయిన దేవతా ఉపాసనా విధానాన్ని నీకు చెప్పుచున్నాను. జాగరూకతతో విను. ఉపాసనా విధి ప్రధానముగా వైదికము, తాంత్రికము, మిశ్రమము అని 3 విధములు అంటూ ఆ విధానముల గురించి ఇలా చెప్పనారంభించారు. పరశురామ, ఇచట వేదము చేత ప్రబోధించబడినది వైదికము అని, తంత్రము ద్వారా చేయు పద్ధతిని తాంత్రికమని, వేదము మరియు తంత్రముల మిశ్రమమే మిశ్ర అని ఉపాసనా విధములుగా పేర్కొనబడినవి. వైదికమైన ఉపాసనా మార్గాన్ని ఉపాసించే అధికారం ద్విజులకు మాత్రమే ఉంటుంది. తాంత్రిక ఉపాసనా మార్గాన్ని ఉపాసించే అధికారం సూతులకు మాత్రమే కలదు. మిశ్రమమైన ఉపాసనా మార్గాన్ని ఉపాసించే అధికారము ద్విజులకు ఇవ్వబడింది. పరిణతి లేని మనస్సు కలవారు మరియు మనస్సు కలుషితముగా ఉన్నవారు తాంత్రిక మార్గమును అనుసరించినట్లయితే భ్రష్టులై అధోగతిని పొందుతారు. కాబట్టి పై చెప్పబడిన వారు కేవలం మంత్రోపదేశమును పొంది పూజలు చేసుకొనవలెను. మిశ్రమమైన ఉపాసనా మార్గమును అనుసరించు ద్విజులు మొట్టమొదట వేదోక్తములైన నిత్యకర్మలను ఆచరించిన తరువాతనే తాంత్రిక మార్గములో ఉపాసనను కొనసాగించవలను అని చెబుతూ అమ్మవారి పూజా పద్ధతులను తెలుపునారంభించారు. పరశురామ, ఆది పరాశక్తి నివాసమైన శ్రీపురం 6 ఋతువులతో కూడినదై 6 ప్రాకారములు కలిగినదై వైదికోపాసకులకు క్రమక్రమముగా వాటిని దర్శించేందుకనువుగా బాసిల్లుతున్నది. అదే విధముగా తాంత్రికోపాసకులకు మరకత ప్రాకారము, మిశ్రమోపాసకులకు ఆయా భేదమును బట్టి మహాపద్మవన నివాసము లభించును. పరశురామ, ఇచట ఏ విధమైన ఉపాసన చేసేవారైనా తెలుసుకోవలసినది ఒకటే. అది ఉపాసకుడు తన ఉపాసనను కొనసాగిస్తూ ఉంటే తన సాధనా తీవ్రతను బట్టి కొన్ని జన్మల తదుపరి సకల దేవతా స్వరూపిణి అయిన త్రిపురాదేవి తత్వమును తెలుసుకొని తరువాత ఉపాసకుడు సకల బంధముల నుంచి విముక్తుడగును. ఇచట ఒక క్రమము అంటూ ఏమీ లేదు. పరశురామ, ఒక ఉదాహరణ చెబుతాను విను. ఒక రాజ్యంలో మహారాజు సమీపమున నిలిచి ఉన్న ఒక సైనికుడు తాను తప్పు చేస్తే రాజుగారు ఏ సమయములో అయినా దండించవచ్చు అన్న భయంతో జాగరూకుడై ఉంటాడో అదేవిధంగా ఉపాసకుడు ఎల్లవేళలా కడు శ్రద్ధతో జాగరూకుడై సజ్జన సాంగత్యం చేస్తూ సదాచారపరుడై పాపాచరణను విడిచిపెడితే అటువంటి వారికి ఏ విధమైన అశుభములు కలుగవు, ఎటువంటి దండన పొందరు.